ఆంధ్రప్రదేశ్లోని మరోసారి కోవిడ్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా విశాఖ మహానగరంలో కోవిడ్ కేసు ఒకటి వెలుగులోకి రావడంతో స్థానిక ప్రజలు, వైద్యాధికారులు అందరూ కూడా ఉలిక్కిపడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు కేజీహెచ్ దగ్గర ఉన్నాం. కేజీహెచ్ దగ్గర పరిస్థితి చూస్తుంటే మాత్రం కొంత ఆందోళనకరంగానే ఉంది. ఎందుకంటే వచ్చిన ఒక కేసు అయినప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఏ విధంగా పరిస్థితి ఉందని మాత్రం ఇంకా అర్థం కావట్లేదు. వైద్యాధికారులు మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటీవల కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం మహానగరంలో మరోసారి కరోనా వైరస్ ఉనికి చాటడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వైజాగ్ సిటీలోని ఒక వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు అధికారికంగా నిర్ధారణ కావడంతో ప్రజలతో పాటు అటు వైద్య ఆరోగ్య శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న విశాఖలో ఈ కొత్త కేసు వెలుగు చూడటం, అది కూడా ప్రైవేట్ మరియు ప్రభుత్వ ల్యాబ్లలో నిర్వహించిన 2 పరీక్షల్లోనూ పాజిటివ్ అని తేలడం వైద్య వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం విశాఖ నగరానికి చెందిన బాధితుడు గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరం, పొడిదొగ్గు, ఒంటి నొప్పులు మరియు తీవ్రమైన నీరసంతో బాధపడుతున్నాడు. సాధారణ ఫ్లూ లేదా వాతావరణ మార్పుల వల్ల వచ్చిన జ్వరం అనుకుని ప్రాథమిక వైద్యం నిమిత్తం నగరంలోని ప్రముఖ జనరల్ ఫిజిషియన్ సంప్రదించాడు. బాధితుని క్షుణ్ణంగా పరీక్షించిన సదరు వైద్యుడికి ఆ లక్షణాలు సాధారణ వైరల్ జ్వరంలా కాకుండా కోవిడ్-19 ప్రాథమిక లక్షణాలను పోలి ఉన్నట్లు అనుమానం వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో అక్కడక్కడ కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్న తరుణంలో సదరు డాక్టర్ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే అప్రమత్తమయ్యారు. రోగికి తగిన జాగ్రత్తలు సూచిస్తూనే వైరస్ ఉనికిని ప్రాథమికంగా గుర్తించేందుకు వీలుగా సదరు బాధితుడి శాంపిల్ను నగరంలోని ఒక ప్రైవేట్ డయాగ్నోస్టిక్ ల్యాబ్కు పరీక్ష నిమిత్తం పంపించారు. సదరు ప్రైవేట్ ల్యాబ్లో బాధితుడి నమూనాలను పరీక్షించగా అందరూ భయపడినట్లే కోవిడ్-19 పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ప్రైవేట్ ల్యాబ్ యాజమాన్యం ఈ విషయాన్ని సదరు జనరల్ ఫిజిషియన్కు చేరవేయడంతో నియమ నిబంధనల ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కూడా సమాచారం అందించింది. ప్రైవేట్ ల్యాబ్ నివేదికతో అప్రమత్తమైన స్థానిక వైద్యాధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. ప్రైవేట్ ల్యాబ్ నివేదికలు కొన్నిసార్లు తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ప్రోటోకాల్స్ ప్రకారం దీన్ని అధికారికంగా నిర్ధారించుకోవాలని అధికారులు భావించారు. ఇందుకోసం సదరు వైద్యాధికారి పర్యవేక్షణలో బాధితుల నుండి సేకరించిన అదే శాంపిల్ను అత్యంత వేగంగా రీవెరిఫికేషన్ కోసం విశాఖలోని ప్రతిష్టాత్మక కింగ్ జార్జ్ ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్కు పంపించారు. అంటే వైజాగ్లోని ఈ యొక్క హాస్పిటల్ చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నది కాబట్టి కనుక ఈ యొక్క ల్యాబ్కు పంపించడం జరిగింది. కింగ్ జార్జ్ ఆసుపత్రిలోని అత్యాధునిక వైరాలజీ ల్యాబ్లో బాధితుడి శాంపిల్పై అధికారులు అత్యంత జాగ్రత్తగా ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించారు. కొన్ని గంటల ఉత్కంఠ తర్వాత కేజీహెచ్ వైద్యులు విడుదల చేసిన తుది నివేదికలో కూడా సదరు వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు స్పష్టంగా తేలింది. 2 వేరువేరు ల్యాబ్లలో ఒకే నమూనాకు పాజిటివ్గా తేలడంతో నగరంలో కోవిడ్ వైరస్ నిశ్శబ్దంగా వ్యాప్తి చెందుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కేజీహెచ్ నివేదికతో ఈ కేసు అధికారికంగా ఖరారు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ ఒక్కసారిగా తీవ్ర కలవరానికి గురై వైరస్ నిర్ధారణ అయిన వెంటనే వైద్యాధికారులు సదరు బాధితుని పూర్తి స్థాయి హోమ్ ఐసోలేషన్ లేదా ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉన్నప్పటికీ అతనికి శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు రాకుండా వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు అధికారులు తీవ్రమైన కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఎందుకంటే ఈ బాధితు నుంచి ఒకరికి ఏమైనా సోకిందని, బాధితుడు ఇటీవల కాలంలో ఎవరెవరిని కలిశాడు, అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు అతను వెళ్ళిన ప్రదేశాల వివరాలను సేకరిస్తున్నారు. బాధితుడి ప్రైమరీ కాంటాక్ట్స్ అందరికీ తక్షణమే కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు వైద్య బృందాలను రంగంలోకి దించారు. సదరు రోగి నివసిస్తున్న ప్రాంతాన్ని కూడా అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే కోవిడ్ నిబంధనల ప్రకారం అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా అన్ని చర్యలు కూడా తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా ఈ యొక్క ప్రస్తుతం ఏదైతే కోవిడ్ బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడి యొక్క కాంటాక్ట్స్ గురించి ముందు ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి కనుక ఈ వ్యాధి మళ్ళీ వ్యాప్తి కానీ ప్రారంభించిందంటే మాత్రం చాలా వేగంగా వెళ్తుంది. గతంలో మనం 2 సార్లు ఈ అనుభవం చూసాం కాబట్టి ఈసారి వైద్యులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కూడా చాలా అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఇప్పటికే కోవిడ్ రూములు కూడా ఇప్పటికే కేటాయించడం జరిగింది. కేజీహెచ్తో పాటు విశాఖ నగరంలో విమ్స్ హాస్పిటల్ కూడా ఉంది. విమ్స్ హాస్పిటల్లో కూడా కొన్ని కోవిడ్ ఒక వార్డును కూడా సిద్ధం చేసి ఉంచారు. ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ పర్పస్ ఈ కోవిడ్ వ్యాధిగ్రస్తులు ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళకి అక్కడి నుంచి వైద్యం ఇవ్వాలని చెప్పేసి భావించి ముందస్తు చర్యల్లో భాగంగానే ఎక్కడికైనా అప్రమత్తంగా ఉండి అక్కడ ఉన్నటువంటి వార్డులు కూడా సిద్ధం చేయడం జరిగింది. ప్రస్తుతం కోవిడ్ వార్డులు సిద్ధం చేశారు. మరోవైపు కోవిడ్ టెస్టులు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో అతని కాంటాక్ట్స్ని కూడా పరీక్షించబోతున్నారు. వాళ్ళ ద్వారా ఇంకెవరికైనా సంక్రమించి ఉంటే, వ్యాప్తి చెంది ఉంటే మాత్రం ఖచ్చితంగా వారికి కూడా కోవిడ్ నిబంధనల ప్రకారం ఐసోలేషన్లో ఉంచే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం విశాఖలోని ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదని వైద్యాధికారులు అంటున్నారు.
ప్రస్తుతం ఒక కేసు వెలుగులోకి రావడం జరిగింది. అది కూడా 2 చోట్ల కూడా పరీక్షించిన తర్వాత, అంటే ఒకటి ప్రభుత్వ ఆసుపత్రి, మరొకటి ప్రైవేట్ ఆసుపత్రి, రెండిట్లో కూడా మా నిష్ణాతులైన వైద్యులతో వాటిని పరీక్షించి నిర్ధారణకు వచ్చారు. అప్పుడు డిసైడ్ చేసి డిక్లేర్ చేయడం జరిగింది కోవిడ్ కేసు వచ్చిందని చెప్పి. కనుక ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి వైద్య అధికారులు అంతా కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. రానున్న రోజుల్లో దీని వేగం ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న చర్యలతోటి ఇది అక్కడతో ఆగిపోతుందో లేదా అనేది మనం వేచి చూడాలి.